హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే పన్నీరు జీడిపప్పుతో కర్రీ చేద్దామండి. ఫస్ట్ మొదటిగా గ్యాస్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని సరిపోయినంత ఆయిల్ వేసుకొని మీడియం సైజు ఆనియన్స్ని ఒక 2 తీసుకున్నానండి. ఇలా పొడవుగా కోసుకున్నాను. ఇందులోనే అల్లం ముక్కలు కూడా వేసుకున్నాను, వెల్లుల్లిపాయలు కూడా. అందులోనే మీడియం సైజు టమాటాలు కూడా ఒక 3 వేసుకున్నానండి. ఇలా మగ్గించుకొని చల్లారాక మిక్సీ పట్టుకుందామండి. మళ్ళీ వేరే కళాయి పెట్టుకొని ఆయిల్ సరిపోయినంత వేసుకొని అందులో కొంచెం జీలకర్ర వేసుకుందాం. నేను చిన్న పాయలు తీసుకున్నానండి, ఒక 5 లెమన్ సైజ్ అంతా. అవి కూడా చిన్న ముక్కల్లా చేసుకొని అందులోనే 4 పచ్చిమిర్చి వేసుకొని నూనెలోని బాగా మగ్గేంత వరకు వేయించుకోండి. ఆనియన్స్ని మనం సపరేట్గా పెట్టుకున్నాం కదండి పేస్ట్, ఈ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు నీటితో గరిటతో కలుపుకొని మగ్గించుకుందామండి. మగ్గించుకున్నాక ఒక రెమ్మ కరివేపాకు వేసుకుందాం. అందులోనే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని మనకు సరిపోయినంత కారాన్ని వేసుకుందామండి. మా కారంలో కూడా మసాలా ఉంటుంది కాబట్టి నేను మసాలా యాడ్ చేయట్లేదండి, చిన్నపిల్లలకి ఇబ్బంది అవుతుందని. అందులోనే కొంచెం ధనియాల పొడి వేసుకుందామండి. వేసుకొని ఒక 2 నిమిషాలు గరిటతో నీట్గా కలుపుకొని మనకు సరిపోయినన్ని ఆయిల్ వాటర్ కూడా వేసుకొని నీట్గా మగ్గించుకుందామండి. మగ్గించుకున్న తర్వాత మనం సపరేట్గా కోసి పెట్టుకున్నాం కదండి పన్నీర్ ముక్కల్ని జీడిపప్పు ముక్కలు కూడా వేసుకుందాం. వేసుకొని నీట్గా గరిటతో కలుపుకొని ఇంకా 3 నిమిషాలు మగ్గించుకుంటే ఇందులోనే మనం కొత్తిమీర జల్లుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గించుకుంటే దగ్గరికి అయిపోద్దండి కర్రీ. ఎంతో టేస్టీ అయిన కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, లైక్ చేయండి.